కరుగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది? చెక్కనిదే శిల కడుపున శిల్పమెలా పుడుతుంది? ఫలితం అందేది తీవ్ర పరిణామంలోనే సుమా. మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు కడుతుంది? నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది? పక్షి రెక్కలకు మబ్బులు గొడుగు పట్టినప్పుడే సార్థక్యం, పారే ఏటికి పైరు గొంతులో పాడినప్పుడే సార్థక్యం. ఏ లక్ష్యానికి కట్టుపడక బతుకీడ్చుకుపోతే ఏం లాభం? నేర్చిన చదువుకు జాతి జాతకం మార్చినప్పుడే సార్థక్యం. కట్టు బానిసకు సంకెళ్ళు మట్టి గరిచినప్పుడే సార్థక్యం. బురదలోన ఉంటున్న తరుగదు పద్మం విలువ, తాటాకున పడి ఉన్న తరగదు పద్యం విలువ. అసలు సిసలు పసవుంటే అవరోధించేదెవరు? అరసికులేమంటున్నా చెరగదు గానం విలువ. మూర్ఖులు ముంచేస్తున్నా మునగదు జ్ఞానం విలువ. ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైనా కలత ఉందా? ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైనా నలత ఉందా? అంతలోనే ఉసూరంటూ అలసి సొలసిపోతున్నారా? ఎంత ఎగిసినా నింగికి ఎప్పుడైనా కొరత ఉందా? ఎంత పీల్చినా గాలికి ఎప్పుడైనా కోత ఉందా? కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది? చెక్కనిదే శిల కడుపున శిల్పమెలా పుడుతుంది?